బ్రేకింగ్ న్యూస్ గట్కేసర్ పట్టణ నర్సరీ కబ్జాకు గురైందంటూ హైడ్రాకు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. నర్సరీ బోర్డుపై కందకట్ల మాధవరెడ్డి తన పేరు రాసుకున్నారని వివరించారు. 20 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, వెంటనే చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. అయితే రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు గట్కేసర్కు వెళ్లారు. పట్టణ నర్సరీని పరిశీలించారు. ఇక మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. గట్కేసర్ పట్టణ నర్సరీకి సంబంధించి ఏదైతే కబ్జాకి గురైన స్థలం ఉందో దానికి సంబంధించిన స్థలాన్ని మనం చూస్తున్నాం. నర్సరీ బోర్డుపై కందకట్ల మాధవరెడ్డి అనే వ్యక్తి తన పేరు రాసుకున్నారని చెప్పి కూడా ఇప్పటికే కాంగ్రెస్ నేతలు హైడ్రాకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ భూ విలువ సుమారు 20 కోట్ల వరకు ఉంటుందని వాళ్ళు అంచనా వేశారు. ఇటువంటి 20 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ఆ వ్యక్తి ప్రయత్నిస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని హైడ్రాకి కంప్లైంట్ రావడం కూడా మనం చూస్తున్నాం. కాంగ్రెస్ నేతలు ఈ ఇష్యూకి సంబంధించి చర్యలు తీసుకోవాలని కూడా రిక్వెస్ట్ చేశారు. ఇక ఆ రిక్వెస్ట్ తో ఇప్పటికే రంగంలోకి దిగింది హైడ్రా. మనం చూస్తున్నాం ఇప్పటికే హైడ్రా అధికారులు ఏదైతే నర్సరీ ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ లోకి వెళ్ళటం, అక్కడ తనిఖీలు చేపట్టడం, ఆ స్థలానికి సంబంధించి ఇప్పటికే వివరాలు కనుక్కోవటం, దానికి సంబంధించి చర్యలు తీసుకోవడం కూడా మనం చూస్తున్నాం. గట్కేసర్ పట్టణ నర్సరీ కబ్జాకు గురైందంటూ కూడా హైడ్రాకు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. నర్సరీ బోర్డుపై కందకట్ల మాధవరెడ్డి తన పేరు రాసుకున్నారని వివరించారు. 20 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, వెంటనే చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు గట్కేసర్ వెళ్లారు. పట్టణ నర్సరీని పరిశీలించారు.